మీరు ధ్యానించిన వాక్యం రాష్ట్రంలో అనుకూలంగా ఉంటుందని బుక్స్ అవైలబుల్ తీసుకోండి. అమ్మా మేము మిమ్మల్ని బట్టి మీరు వచ్చారు కదా, మిమ్మల్ని బట్టి సంఘాన్ని కూడా ఆహ్వానించాం. ఇగో అన్నారు మీరే మారిప్పుడు రైట్. ఇప్పుడు అధ్యక్షుల వారి సమయాన్ని అప్పగిస్తున్నామండి. మొదటిగా మన ఆనంద్ బాబు ద్వారా ప్రభునామంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు బాబు తెలియవచ్చు. కూడా వచ్చిన దైవానికి ప్రత్యేక వందనాలండి. అలాగే సంఘ సహోదరులకు తెలియజేసుకుంటాను. గత 2 నెలలుగా దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో మరి కోనసీమ జిల్లా క్రీస్తుని కోవాల్సిన సార్వత్రికంగా చాలా ఘనమైన రీతిలో జరిగించిన దేవుని మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది 3వ నెల జరుగుతున్నటువంటి యొక్క సార్వత్రిక కూడినటువంటి వచ్చిన దైవజన పర్యటనను ఆనందం చేసుకుంటాను. వేదిక ఉన్నటువంటి నేను ప్రత్యేక ఆనందం తెలియజేసుకుంటూ ఇక్కడ ఈరోజు చెప్పబడిన అంశం గురించి ముందుగానే స్థానిక సేవకులు మనకు తెలియజేశారు. అలాగే చాలా ముందుగా పిలుపుని రాష్ట్ర పత్రిక 4:11 నుండి ఆఖరి వరకు 8 సభ్యులను నామంలో ఆయన ప్రార్థనలు చెల్లిస్తూ కూడి వచ్చిన అందరికీ వందనాలు చెప్తున్నామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4:11 నుంచి చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాం. నాకు కొలువ కలిగినందున నేను ఎలా చూపట్లేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. దేని స్థితిలో ఉన్న నెరుగుతుంది, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుతుంది. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండిటకును ఆకలి ఉండటకును సమృద్ధి కలిగి ఉండటకును లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరిచిన వారి అయితే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాల్పంచుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘ వారును నాతో వారివారు కాలేదని మీకే తెలియదు. ఏదైనా తెస్సలోనిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చినట్టు సహాయం చేస్తే నేను ఈవిని ఆపేక్షించి ఈలాగా చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిస్థితికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పండి. నాతో కూడా ఉన్న సహోదరులకు మీకు వందనములు చెప్తున్నాను. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరేయ వారిలో ఉన్న పరిస్థితులు మీకు వందనములు చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. వందనాలు.
చక్కగా వాక్యం చదివి దేవుని మహిమపరిచిన చెప్తున్నామండి. అదేవిధంగా మరి ముందుగా మనకి ఇవ్వబడిన అంశం మీద కొన్ని సంగతులు మనకి తెలియజేయడానికి సహోదరులు ఆనంద గారిని విగ్రహపూర్వకంగా ఆహ్వానించారు. చేసింది దేవుడు చక్కని వాతావరణం దయచేసి పరిశుద్ధ గ్రంథము ధ్యానించినప్పుడు మనం ధ్యానించడానికి చక్కని సమయాన్ని దయచేసి నడుస్తున్న విధానానికి దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించబోతున్నాను. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము నన్ను బలపరచుకోవాలి అంటే నేను సంవత్సరం చేయగలుగుతాను. అపోస్తులైన పౌలు గారు చెప్పిన సందర్భము మనము గమనించాలి. ఇందులోని లోతైన భావం ఏంటనేది మనం గ్రహించుకొని మన జీవితంలో సువార్త పరిచర్య విషయంలో మరి ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లయితే ఎక్కడ కూడా మనకి మరి ఏ విషయంలో కూడా మనకి నెగిటివ్ థాట్ అనేది రాకుండా ఉంది. ఎందుకంటే మరి పూర్వము 40-50 సంవత్సరాల క్రితం క్రీస్తు సంఘ సత్యసువార్త చేయాలి అంటే అది పెద్ద సామాన్యం. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు చాలా ఆకలికి వాతావరణానికి తలయోగి వారు పరిచయం చేశారు. ఈ రోజుల్లో అటువంటి లేకుండా కూర్చున్నాం. మరి ప్రయాణ సౌకర్యాలు అన్ని విధాలా అనుకూలంగా ఈ సువార్త పరిచర్యలో ఎప్పుడు కూడా మార్గం అంతా చాలా హైవే లాగా ఉండదు. ఎందుకంటే మరి అపోస్తులైన పౌలు గారు ఆ దినాల్లో ప్రయాణించిన మార్గం ఎటువంటిది అంటే ఓడలో ప్రయాణం చేస్తారు. మరి పర్వతాల మీద నదుల్లోను సరస్సుల్లోను వీళ్ళ ప్రయాణం కొనసాగినప్పుడు ఎన్ని ప్రాణాంతకమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో మనం గమనించాం. అపోస్తుల కార్యాలన్నింటిలో కూడా అపోస్తులైన పౌలు గారి ప్రస్తావన అటువంటిది అన్నిటినీ అధిగమించి మరి అపోస్తులైన పౌలు గారు ఈ మాట చెప్పడంలో ఆయన ఉన్నటువంటి విశ్వాస ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను. ఈ యొక్క వాక్యాన్ని మనము మరి గమనించినట్లయితే ఇదే వాక్యము ఇంగ్లీష్లో ఏమనుకుంటుందంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్స్ మీ. ఇక్కడ స్వైట్గా విషయం చెప్పేసారు ఏంటంటే నేను ఏమైతే చేయగలను అది తీసుకున్నప్పుడు అంటే ఎవరైతే నన్ను బలపరుస్తున్నారో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్స్ మీ. బలపరచు అని అంటే ఆయనే మా ప్రభువు చేసింది. ఎందుకంటే అపోస్తులైన పౌలు గారి ఒక జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన క్రీస్తులోని సాగి క్రీస్తు సంఘ విశ్వాసం క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి
ఎలాంటి హింస అంటే ఆయన రోమా సామ్రాజ్యంలో అధికారి సైనికుడిగా ఉంటూ ఆ రోమా సామ్రాజ్యం నుంచి వీరిని హింసించడానికి తాకీలు కూడా తీసుకుని ఆ యొక్క విశ్వాసం మరి కారాగారంలో వచ్చి మరణం వరకు కూడా హింసించినటువంటి వ్యక్తిని దేవుడు మరి పిలుచుకొని ఆయనకు కొన్ని బాధ్యతలు పనులు అప్పగించి వాటిని నెరవేర్చడంలో కూడా ఆ యొక్క బలాన్ని అందించినటువంటి ఈ సందర్భం నాకు కనిపిస్తుంది. నన్ను బలపరచువాడిని అంటే నేను సమస్తం ఇలాంటి వచ్చిన కాదు, కానీ మనము ముందుగా ధ్యానించవలసిన విషయం యోహాను సువార్త 17:4 అక్కడ ముందుగానే యేసుప్రభు వారు నాకు చెప్తున్నారు. సార్ చూద్దామంటే యోహాను సువార్త 17:4 చేయడం నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి బయట యేసుప్రభువారు మాట ఏంటి అంటే యేసుప్రభు వారు దేవుడి దగ్గర నుంచి పరలోకం నుండి దేవుడితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని కార్యం ఎంచుకోలేదు కానీ అని ఈ లోకానికి వచ్చి తాను వ్యక్తులుగా చేసుకుని ఆయన ఏవైతే చేశారో చెప్తున్న మాటలోని మరి దేవుడికి మహిమ కలగాలి అంటే ఈ లోకంలో భూమి మీద మానవులుగా చేయాల్సిన పని ఏవైనా ఉంది అంటే దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి అని చేసుకోవాలి. మరి అపోస్తలుడైన పౌలు గారు ఏవైతే చెప్తున్నారో యేసుప్రభు గారు చెప్పినంత పరిపూర్ణంగా ఈ వాక్యం చక్కగా ఎందుకంటే మానవాళులు పౌలు సమస్తము చేయగలను అలా తప్పించి సంపూర్ణంగా ఈ పనిని నెరవేర్చడానికి చెప్పలేదు. ఎందుకు అంటే మీకున్నటువంటి ఆ యొక్క పనిని దాటలేకపోయాడు. అయినా కానీ ఒక మాట మనము పౌలు గారు చెప్పిన మాటలు దీంట్లో మరి పౌలు గారు చెప్పినటువంటి ఆ సమస్తము అన్న విషయంలో మనం చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే అపోస్తలుల కార్యాలలోనే 4 చోట్ల మాట ఉన్నది. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 4 అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 4 అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరము తగ్గించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను. ఈ ఒప్పించడం అన్నది ప్రపంచం లోకం మొత్తంలో చాలా కఠినమైన పదం. ఎందుకంటే ఒక మానవుడిని ఇంకొక మానవుడు ఒప్పించడం అంటూ ఖచ్చితంగా కాదు. కాకపోతే ప్రభావితం చేయగలం తప్పించి ఒక విషయంలో ఒక మనిషిని ఒప్పించదు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఈ యొక్క మాటల్లోని చూడండి, యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచున్నాను అంటే ఈయన ఎంత ప్రయాసపడి ఎంత మరి దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పంచితే కానీ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఒక సందర్భాన్ని మనం గమనించాం. ఈ అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలోనే 14 నుంచి 34 వచనాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మరి అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్యలో ఆయన ఏథెన్సు నగరానికి రావడం జరిగింది. ఏథెన్సు వాళ్ళు అంటే వాళ్ళు గ్రీక్, ఏథెన్స్ యొక్క నగర రాజధాని గ్రీక్, వాళ్ళని గ్రీక్స్ అంటారు. వీళ్ళలో మరి క్రీస్తు పూర్వానికి ముందే అరిస్టాటిల్, ప్లాటో, అలాగే మరి చాలామంది శాస్త్రవేత్తలు వీళ్ళు కనిపెట్టిన అత్యధికమైన గొప్ప గుర్తింపు పొందినటువంటి విషయాల్లో మరి ఆ రోజుల్లోనే అలారం క్లాక్ కనిపెట్టారు.
మనం పెట్టుకుంటాం చూడండి అలారం సెల్ ఫోన్లో ఇంతకు ముందు అయితే సెపరేట్గా స్టీల్ బాక్స్ వచ్చేది అలారం. ఆ క్లాక్ కనిపెట్టాలి అంటే ముందుగా మీరు చేసింది ఏంటి అంటే కాలమానం అనమాట. రోజుకి ఎన్ని గంటలో ఎన్ని నిమిషాలు, ఒక నిమిషానికి ఎన్ని క్షణాలు, ఇవన్నీ గమనించాలి. ఇవన్నీ గమనించి ఆ యొక్క క్లాక్ కనిపెట్టడం జరిగిందన్న. అంటే వీళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే లోకం మొత్తంలో ప్రపంచం యావత్తులో మా అంత జ్ఞానం లేరు. వీళ్ళు ఏమనుకునేవారు అంటే మరి ఇక్కడ ఒకసారి 16 నుంచి 34 వరకు ఒకసారి చదువుతానండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 16 నుంచి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహంలో వీడియోలో చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తి పొందైన వాడితోనూ ప్రతిదిన సంత వీధిలో తను కలుసుకునే వాడితో తగ్గించుతూ వచ్చింది. ఎపికూరిలో మరి స్టోయికులలో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి కొందరు ఈ వదరపోకు చెప్పినది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చి ప్రోత్సాహం గూర్చి ప్రకటించడు కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని అతడు వారు అతన్ని వెంటబెట్టుకొని అరేపేవుడు అన్న సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకోనుకోవచ్చున్నామని చెప్పి ఏజెన్సీ వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో కొత్త సంగతి చెప్పుటను వినుటను మాత్రమే తమ కాలము గడుపుచుడువారు. పౌలు అరేపేరు మధ్య నుంచి చెప్పింది ఏమనగా వీళ్ళ మరి వ్యక్తిగత భావం ఏంటంటే ఏదో కొత్త సంగతి తెలుసుకోవడం వినడంలోనే ఆసక్తి. అది ఎందుకంటే ఈ వచనం మనం గమనించినప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళకి ఆ గ్రీస్ దేశస్తులకి ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మేము మా పూర్వీకులు చాలా గొప్ప గొప్ప సంగతులు కనిపిస్తారు కనుక ఆయన కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు కానీ దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకుంటాం అంతవరకే అన్నట్టు వాళ్ళ యొక్క భావం అన్నమాట. కానీ ఏమన్నా చూడండి ఈ వదలబోతు చెప్పున్నది ఏమిటో అన్నారు. పౌలు గారు మాట్లాడే విషయాన్ని గురించి వదలబోతు అని అంటే వాళ్ళ ఉద్దేశంలో ఉన్నది ఏంటంటే మాకు చాలా తెలుసు ఇతను మాకు చెప్పేది ఎన్నో కనిపెట్టాం అన్న ఉద్దేశం. ఏం తెలుసుకోవాలన్నారో మీరు సమస్త విషయంలో అది దేవతా భక్తి గలవారు ఏమంటున్నారు కనపడుతుంది. అక్కడ ఈ యొక్క వాక్యభావానికి వెళ్ళే ముందు యూదులు అక్కడ ఏ తెలుసు నగరంలో ఉన్న యూదులు జ్ఞానులు అన్న వాళ్ళందరూ కూడా మరి ఎవరైనా సరే వారికి తెలిసిన అభిప్రాయానికి భిన్నంగా ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే సభ దగ్గరికి ఇలాంటి మన ఈ రోజుల్లో కమ్యూనిటీ హాల్ అలాగే అరేపేపు సభ అంటే కమ్యూనిటీ హాల్ అక్కడ తీసుకెళ్ళి ఏ మాత్రం మాట తేడా వచ్చినా సరే అక్కడికక్కడ నిలబడిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి అంటారు. ఇది అర్థమైనా నేను చెప్పింది అంటే పౌలు గారు ఏదైతే బోధిస్తున్నారో ఆయనకి అవకాశం వచ్చినప్పుడు ఆ ఆరోగ్యం స్థలాన్ని తీసుకెళ్ళినప్పుడు సభ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు చావు తెగించుకోవాలి అక్కర్లేదు. తర్వాత రెండో విషయం అక్కడ ఏం మాట్లాడాలి అని పౌలు గారు క్లారిటీ లేకపోతే అక్కడికక్కడ తప్పేస్తాను. కనుక ఈయన ముందు ఆ ఏజెన్స్ నగర నిధుల్లో సంచరిస్తున్నప్పుడు గమనించిన ఒక విషయం ఏంటంటే వీళ్ళు అతి దేవత భక్తి కావాలి అన్ని దేవతలకి బలిపీఠాలు ఏర్పాటు చేసుకున్నారు. బలిపీఠాలు ఏర్పాటు చేసుకుని ఇంతమంది దేవతలను మనం పూజిస్తున్నాం కదా, ఇంతమందిని కొనియాడుతున్నాం, ఇంతమందికి బలిపీఠాలు పెట్టాం. ఒకవేళ వీళ్ళు గనక నిజమైన దేవుడు కాకపోతే ఆ నిజమైన దేవుడు ఎవరు ఉంటారు కదా ఆ ప్రియపడని దేవుడికి అని కూడా పెట్టేస్తే గొడవ ఉందని చెప్పి వాళ్ళే రాస్తున్న బలిపీఠం మీద ప్రియపడని దేవుడికి ఇక్కడ చదువు ఏం తెలుసుకోవాలన్నా మీరు సమస్త విషయంలో అది దేవత భక్తి కలవాడు నాకు కనబడుతుంది.
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడి దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను ప్రచురపరుచుతున్నాను అన్న మొట్టమొదటి మాట. ఎక్కడైతే ఒక లాజికల్గా తత్వం ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు దానికి కారణం లేదు, తెలియబడని దేవుడికి అని వాళ్ళే రాస్తున్నారు. కనుక తెలియబడక మీరు దేని యందు విశ్వాసం ఉంచారో, ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయాన్నే నేను వివరించడానికి అనగానే ఇలా చేతిలో ఉన్న రాళ్ళు ఎంత పెట్టండి ఆయన ఏదో విషయం చెప్తారు అంత మొదలు పెట్టారన్న. అంటే ఎంత సువార్త బోధించేటప్పుడు ఎదుటి వ్యక్తికి మనం విషయాన్ని చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా గమనించుకోవాలి. ఒక్కొక్కసారి జరగలేదనుకోండి, చూడండి మనం సోషల్ మీడియాలో అవి చూస్తున్నాం, కనీసం కరపత్రాలు కూడా ఇచ్చేయలేని పరిస్థితులను ఇలా వచ్చి మూవ్ చేస్తాం, చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ఉన్న పరిస్థితులు ఏం బాగుంటుంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలో. కనుక సువార్తలు మనం చాలా జాగ్రత్తగా ఎదుటివారిని సువార్త పరిచయం జగత్తును. అప్పుడు ఎప్పుడైతే ఈ మీద ఒక కూడా పర్లేదు పౌలేదు మాట చెప్పినాం, ఏది తెలియక మీరు దేని యందు నమ్మకం ఉంచారు, తెలియక మరి దేని యందు భక్తి కలిగి ఉన్నారు దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను అనగానే సవంత నిమమైనప్పుడు అప్పుడు మళ్ళీ దేవుని యొక్క ఉనికి తెలియజేస్తున్నట్లే అక్కడ ఉన్నవారు. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు అనగా ఆయనే సృష్టికర్త. తాని ఆకాశములను 17:24 తాని ఆకాశములను భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయంలో నిలిచినప్పుడు మొట్టమొదటి అందరి దేవుని యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అక్కడ వారికి తెలియజేయడం జరిగింది. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా పొందుతున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఆయన మొట్టమొదటిగా సృష్టికర్త. ఆయన మనుషులు ఏదైతే చేశారో మనకు తెలియజేసింది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటం ఆయన ఎవరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తరవలాడి కనుగొందురేమో అని తన్ను వెలుగు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచదు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువల్లే మనం ఆయన సంతానం అని నీకు అవిశ్వాసంలో కొందరు చెప్తున్నారు కదా. మీరు దేవుడు అనుకుని ఎవరికైతే దేవతలను పూజిస్తున్నారో సేవిస్తున్నారో వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఈయన ఉటంకిస్తూ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నించినట్టు యొక్క లేఖన భాగం మనం గమనించవచ్చు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి అపొస్తలుల 17:29 కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైన వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. వెండి విగ్రహాలు చేసుకున్నారు, బంగారు విగ్రహాలు చేసుకున్నారు, రాతి విగ్రహాలు చేసుకున్నారు, చెక్కతో విగ్రహాలు చేసుకున్నారు. వాటిని పూజిస్తున్నారు, వాటిని సేవిస్తున్నారు. ఈయన డైరెక్ట్గా దాని కాంట్రస్ట్గా మరి వాటిని తలపకూడదు అని చెప్పడం జరిగింది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండాలి. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్మకకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానాన్ని గురించి వాడు వినప్పుడు కొందరు అపహాస్యం చేసి మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి అలా ఉండగా పౌరు వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించి వారిలో ఆర్యపుడైన దియోసీయు దమరియను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉంది. ఇక్కడ ఈ విషయాన్ని గమనించినప్పుడు
దేవుని యొక్క ఉనికి, దేవుని వలన మానవులు కలిగేటువంటి మేలులు అక్కడ గుర్తు చేస్తూ దేవునికి ఏ ఏ రూపాలను మార్చుకోవడం, ఏ ఏ లోహాలను మార్చుకోవడం అక్కడ చెప్పినప్పుడు వీళ్ళకి ఒప్పుకోలు రాలేదు, ఒప్పుకునే మనసు రాలేదు, మనసు రాదు. కానీ కొంతమంది మటుకు పౌలు గారు చెప్పిన మాట నిజమే కదా, వాస్తవమే కదా అనేసి పౌలు గారు కాదు, దేవుని పట్ల విశ్వాసం కలిగినట్టు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 10 మంది ఉన్న అన్యుల మధ్య మనం సువార్త చేస్తామంటే అందరూ విశ్వసిస్తారన్న గ్యారెంటీ లేదు. వాళ్ళు ఇచ్చిపెట్టాను 10 మంది సువార్త ఒకరు రావడం కష్టం నిజంగా, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పాను కదా మీరు ఎందుకు పెట్టలేదు, ఎందుకు మాట్లాడదు అన్న ఇదిలో మనం ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే యేసు గారు కూడా ఆయన ప్రస్థానంలో 10 మంది శుద్ధులు చేసినప్పుడు 10 మందిలో ఎంతమంది దేవుడి అంటే 10 మంది శుద్ధులయ్యే కారణం మమ్మడు లేక పరిస్థితిలో బయట కనుక సువార్తలు మనము మరి దేవుడి పరిచయం చేసినప్పుడు ఎదుటి వ్యక్తిని ఒప్పించాలి. కానీ ఒప్పించే క్రమంలో ఎన్నో మరి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మరి మనుషులను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వ్యవసాయకాలు ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారని చెప్పాలి. అలాగే రెండో దాన్ని అపోస్తుల కార్యాలు 19 వచనంలో కూడా ఇక్కడ అపోస్తుల పౌలు గారు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యాలు 19 తర్వాత అప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యం గురించి కట్టించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడచ్చు. 3 నెలలు అపోస్తుల పౌలు గారు ఒక చోట సువార్త చెప్తూ, ఎందుకంటే ఈ యూదుల్లో ఇప్పటికీ అలాగే ఉన్నట్టు జనాలు పెట్టారంటే మరి సర్వసాధారణంగా కొత్త వ్యక్తిని నమ్మడం, వాళ్ళు దగ్గర రాకవు, వాళ్ళకి సహవాసం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక చోట సువార్త పరిచయం చేస్తూ కడపమంటే ఆ రోజు ఎవరో ఇంట్లో కారణం, ఎవరో కనీసం ఆత్మీయం అవుతుంది, కనీసం మంచినీళ్ళు కూడా అవుతుంది. అంటే ఈ ఒక వాక్యంలో ఆయన ఎంత శ్రమపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని ఒడుగులు ఇవి మనం ఈ వాక్యంలో గమనించాం. అలాగే అపోస్తుల కార్యాలు 19:26 కూడా అపోస్తుల కార్యాలు 19:26 కూడా అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావాలని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి ప్రిపేర్ సంగతి మీరు చూసి విని ఉన్నారు. అంటే ఒక చోట కాదని ప్రయాసం. ఎందుకంటే ఈ పెద్ద బైబిల్ ఎవరైతే ఉందో చెప్పాలంటే అక్కడ కొన్ని భౌగోళిక పటాలు ఇచ్చి అక్కడ ఏంటి అనేది కూడా చెప్పలేదు. ఇందులో చూడండి, యేసు కాలంలో యెరూషలేము అన్న తర్వాత పౌలు మొదటి ప్రయాణం, అలాగే పౌలు గారి రెండో ప్రయాణం, ఇదంతా కనిపిస్తున్న కార్యక్రమం సముద్రము కొన్ని చోట్ల ఎందుకంటే దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఆయన నేల నలుగురుగా మొత్తం భూమండలంలో ఉన్నదంతా కూడా 75% నీరు, 20% నీరు. ఎక్కడెక్కడో మరి ఎక్కడెక్కడ తెలియదో మనకు తెలియదు. కానీ ఇప్పటికీ కొన్ని దీపఖండాలు ఉంటాయండి. దీపము అని అంటే మరి భూమి చుట్టూ నీరు, మధ్యలో భూవారు దీపఖండము అని అంటే ఆ యొక్క భూమికి 3 చోట్ల నీరు ఉంటుంది, ఒక చోట భూవారు. మన భారతదేశానికి దీపఖండం అంటే ఎడపక్కనేమో బంగాళం, ఇప్పటికేమో హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, కింద హిందూ మహాసముద్రం, 3 చోట్ల మహాసముద్రం.
దీపం దీపం కనుక ఈయన ప్రయాణించిన ప్రయాణంలో ఎక్కడ కూడా మరి దాదాపు ఆసియా అంటే మనం మాట్లాడడం బహుజనం ఒప్పించి ఉద్యోగ సంగతి మీరు చూసి ఉన్నారు కదా. ఆయన ప్రయాణం చేసిన ఆ ప్రయాణ మార్గంలో గమనించడం జరిగిన చాలా చాలా ప్రాంతాలన్నీ కూడా సముద్రాన్ని దాటలేదని చేయగలరు. పౌరులు గారు సముద్రాలు దాటలేదని చేయగలరు. ఆ సముద్ర ప్రయాణం చేయడానికి వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీ అంత లేవు. ఎగ్జాంపుల్ వాళ్ళం మిషన్ అయ్యి లేవు. మరి గాలి వాడడానికి వాడాలి. మరి వీళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఆ వైపు గాలి లేకపోతే ఆ దశాంతం మూసేసి అలాగే చేయాలి. ఆ గాలి చూడాలి. అలాంటి గవర్నమెంట్ ప్రయాణం చేసి ఆయన చెప్తున్న మాట, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తం చేయగలను. సమస్తము అందులో ఆ సమస్తము ఆ దాంట్లో ఈయన అత్యధికంగా చేసిన విషయం ఏంటంటే సువార్త చాటిస్తూ మరి ఈయన వారిని ఒప్పించడం చాలా కష్టమైపోయింది. ఆ ఒప్పించడంలో మళ్ళీ ఆ రోజుల్లో ఉన్న మనుషులు ఎలాంటి వారు నాలుగు లేకపోతే మేము ప్రత్యక్షంగా మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం కానీ వేసుకోవడానికి రావని అంత మనుషులు మనస్తత్వం కలిగింది. అలాగే 4వ సంగతి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ ఒప్పించడం అన్న విషయం ఈ అపోస్తుల కార్యాల్లో ఈ పౌలు గారి విషయంలో చెప్పబడింది. మరి ఏ ప్రవక్త ఏ యొక్క సువార్తలు అంటే శిష్యుడు మాట్లాడలేదు. మేము ఒకరికి సువార్త ప్రకటించాం, ఇలా ఒప్పించడం జరిగిందని ఎవరు చెప్పలేదు. ఇంకా వాళ్ళు కనుక 22-23 అతనికి ఒక దినం నేను నియమించి అతని గతలోనికి ఎవరికి అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యం కూర్చి పూర్తిగా సాగించి మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును చూసి వివరంగా బోధించు వారిని ఒప్పించుచుండెను. 4వ సంగతిలో ఎంత విలువైన విషయం. ఈయన బోధించే సందర్భంలో ఎవరికైతే దేని యందు అత్యంత ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు అదే పాత నిబంధన ధర్మశాస్త్రంలో కూడా విషయాలు అసలు దాన్ని అవలంబించే యూదులు నా పుస్తకమే పోలేదు. అది నిష్ణాతులు. అలాంటి పాత సంగతులను కూడా మరి ఎత్తి చూపించి మీకు సందర్భం చెప్తాను. ఈ అపోస్తుల కార్యాలు చెప్పబోతుంది ఎవరైతే యూదులు మరి వీళ్ళు వాక్యం వివరిస్తున్నారో ఇంకా వాళ్ళ విషయంలో పౌలు గారికి అందులో వస్తుంది 20 అతనికి ఒక దినాన్ని అతని బసలోనికి అతని యొక్కకు అన్నింటి వచ్చింది. ఉదయం నుండి సాయంకాలం వరకు 23 వచ్చింది. 23 తర్వాత ఇప్పుడు 24 నుంచి అవుతుంది. 25 అధ్యాయం అపోస్తుల కార్యాలు 24 నుంచి. అతను చెప్పిన సంగతులు కొందరు నమ్మిది, కొందరు నమ్మకపోయేది. వారిలో భేదాభిప్రాయం కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేది. అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూదురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా నీ పితరులతో చెప్పిన మాట సరియే అని ఒక మాట. ఎందుకని మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును కూర్చి వివరంగా బోధించినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు ఈ వచనంలో అంటే యెషయా ప్రవక్త ద్వారా చెప్పడం చూసాం కదండి. ఎక్కడనే మాటలు అంటే యెషయా 6వ అధ్యాయం 10వ వచనంలో
యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఏ విషయాలు మీరు వినుట పట్టుకుందరు కానీ, మీరు దాన్ని గ్రహింప చూసిన పట్టుకుందరు కానీ, దాన్ని కానరు, కనులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందనున్నట్లు వారి హృదయాన్ని పొంది ఉన్నది అన్న మాటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలోను, అలాగే అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనంలోను. అంటే పాత నిబంధన గ్రంథంలో వచనాలు, దేవుడు చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా ఓటాకిస్తూ, అంటే సువార్తీయులుగా నేడు మనం ఏం నేర్చుకోవాలంటే మరి వేసుకోవాలి కొత్తనామం చెల్లిందంటే అంతే సువార్త గురించి మంచి కావాలంటే చాలు. పాత పదంగా మనకు అవసరం లేదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే దాని మీద మన కొత్త అవసరం లేదు. చదువులు అసలు ఏం జరిగింది, సృష్టి ఏంటి, ఆదామ జనాలు ఏ విధంగా మరి నిలబడేది, అక్కడి నుంచి నోవహు కాలం ఏంటి, అబ్రహాం కాలం ఏంటి, మోషే కాలంలో దేవుడు చేసి గొప్ప కార్యాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి గమనించుకుంటే అంటే ఎందుకనంటే బయట దేవుడు తెలియక దేవుడిలోకి రాక, కానీ వాక్యం మీద అవగాహన ఏదైతే అవసరం లేదో అవి పట్టుకుంటారు, ఏవైతే అవసరం లేవో అవి పట్టుకుంటారు. ఏది విగ్రహాన్ని పడగొట్టేయండి, లేకపోతే వాటిని కాల్చివేయండి, మిమ్మల్ని నాశనం చేయాలన్నా మాట పట్టుకున్నారు. అయ్యే తెలుస్తుంది. దేవుడైతే రక్షించాలి కానీ ఇలా నాశనం చేసేది ఏంటంటే అది ఉంది ఏంటంటే అడుగుతారు. అదే చెప్తున్నారు నాశనం మా మాట పాత్ర కనుక ఈ విధంగా మనము పరిచయం చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా. అందులో చూడండి అప్పుడు 23 అతనికి ఒక దినం నియమించి అతని పట్టులోనికి అతని యొక్క అనేది వచ్చింది. ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యం గురించి పూర్తిగా శాసించు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరంగా బోధించు వారిని ఒప్పించడం అనేది అపోస్తుడైన పౌలు గారి సువార్త పరిచర్యలో ఎంత కీలక భాగం అంటే అలాగా ఎన్ని ప్రాంతాలు అయితే ఆయన సువార్త పరిచయం చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత రోజుల్లో అనేక పత్రికలు అనేక సంఘాలుగా రాయడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే చూడండి, ప్రతి చోట ప్రతి మరి క్రీస్తు సంఘం అన్న చోట వాక్యం ఒకే విధంగా ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి లేదా ఉన్న విశ్వాసంలోని కొంచెం చంచలమైన మనసును బట్టి మనం కొట్టుకోవడం, కొంతమంది గిరిగాజలు పెట్టుకోవడం. మీకు ఈ సంఘంలో ఈ విషయంలో పొదువుగా ఉన్నట్టు నేను గమనిస్తానన్న విషయాలు పత్రికల కింద రాశానికి పోతుంది. అవన్నీ రోమిలు కానీ, కొరింథీయులు కానీ, ఎఫెసీయులు కానీ ఈ విషయంలో మీరు ఎలా ఉన్నాయి, మీరు రక్షణ పద్ధతులు చేయదు. కనుక యేసు ప్రభు వారి యొక్క నామ ఘనత నిమిత్తము అందరూ ఒకే విధంగా ఉండాలని ఎప్పుడు తాపత్రయపడిన వ్యక్తులు అద్భుతమైన పౌరులు గారు మొట్టమొదటి వ్యక్తులు మనం చూడవచ్చు. స్వార్థ పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఎదురైనప్పటికీ కూడా మరి దేవుని రాజ్య సువార్త నిమిత్తము ఆయన పడిన మరి ప్రయాస మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 4వ వచనం చూద్దామని సార్. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 4వ వచనం. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌరులతోనూ స్త్రీలతోనూ కలిసి ఒప్పుకొని ఆ ఒప్పుకొని అన్న మాట చాలా దేవుని విషయంలో చాలా మరి ప్రాముఖ్యమైన ఒప్పుకోవడం. ఎందుకంటే విన్న విషయాన్ని ఆత్మ సంబంధమైన విషయం అన్నప్పుడు ఇది లోక సంబంధమైన విషయం కాదు అని వాళ్ళు గ్రహించినప్పుడు దాన్ని ఒప్పుకోవడం, దాన్ని పాల్పరచడం. మరి రక్షణ షరతుల్లో ఏవైతే సువార్త వినాలని విశ్వసించాలి, మారు మనసు దేవుని కుమారుడు పాప క్షమాపణ ప్రార్థిస్తున్న 5 అంశాలు మారు మనసు మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇది లేకుండా పై ఎన్ని చేసినా వ్యర్థమే, ఇది లేకుండా కొందరు ఎన్ని చేసినా వ్యర్థం.
కనుక ఈ ఒప్పుకోలనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ విషయంలో అపోస్తులైన పౌలు గారు చేసిన ఆ సువార్త పరిచర్యలు ఎక్కువ సింహభాగం మరి ఎక్కువ మందిని దేవుడి వైపు తిరిగినట్టు ఒప్పించు ఆయన చేసిన ప్రయాస మరి వందనాత్మకం. అలాగే మరి చివరిగా ఈయన చెప్పిన గొప్ప మాట ఏంటంటే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను చూస్తాను. 1 తిమోతి 4:7 ఈ పరిచర్యనంతా ఏమంటున్నాడంటే 1 తిమోతి 4:7 మంచి పోరాడితేనే అని ఉంటుంది. 2 తిమోతి 4 మంచి పోరాడితే నా పరువు కాపాడుకుంటుంది, విశ్వాసం కాపాడుకుంటుంది. ఈ విశ్వాసం కాపాడుకుంటుంది అని పౌలుగా చెప్తూ పరువు కాపాడుకుంటే మంచి పోరాటము అని అంటారు. ఎందుకు పోరాటం అంటే పోరాటం పోరాటం మరి యుద్ధ సైనికుడిగా ఆ యుద్ధాలు కూడా చదివించిన అనుభవం మరి పౌలు గారికి ఉంది. సైనికుడు పోరాడిన అనుభవం ఉంది. దానికి పోరాటంతో పోరాటం అంటే ఎక్కువే. ఎందుకంటే ఎదుటివాడిని చంపడానికి కాదు, నిజానికి చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆత్మను రక్షించడానికి, దేవుని వైపు మరల్చడానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని అందరినీ అపోతులు పోరాటం మంచి పోరాడుకుని నా పరుగు కడగొట్టేసింది, విశ్వాసం కాపాడుకుంటుంది. మరి ఈ పరిచర్యలో భాగంగా మనం ప్రయాణిస్తూ మనం కూడా ఈ విధంగా పోరాడాలి, మన పరుగు కడగొట్టించాలి. కానీ విశ్వాసాన్ని కాపాడుకుంటే మనం ముందుకు కొనసాగే పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే మన ఎదురయ్యే వాళ్ళు మనల్ని బట్టి దేవుని తెలుసు, వాళ్ళు మారాలి. కానీ వాళ్ళని బట్టి మనం దేవుని నుంచి మరి దూరంగా అయ్యో అవిశ్వాసం వచ్చే పరిస్థితి మరి ఎప్పటికీ ఉండకూడదని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. అలాగే మీరు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియని విషయాలనే కాదు, కానీ ఒకసారి జ్ఞాపకం చేయడానికి నా వంతు ప్రయత్నం చేశానండి. అది ముఖ్యంగా ఒక్క విషయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధంగా అక్కడిలో కూడా నాకు తెలిసిన విషయం అన్ని పరిశుద్ధ కాలంలో ఆది కాలం నుండి ప్రకటన వరకు అన్ని లేఖనాలండి. కానీ 3 భాగాలుగా కనిపించింది. లేఖనాలు 2 ప్రవచనాలు, 3 ఉపమానాలు. ఈ 3 ఉంటాయి. జాగ్రత్త గమనించడం ఏంటి అంటే ప్రవచనాలన్నీ లేఖనాలు అంటే లిఖించబడతాయి. ప్రవచనం అని అంటే జరగబోయేది ముందే చెప్పండి. అలాగే ఉపమానం అని అంటే ఒక పరిస్థితిని ఇంకొక పరిస్థితితో పోల్చారు, మనం ఎక్కువ చెప్పి చేసుకోవాలి. వ్యవసాయం ప్రవచనాలన్నీ లేఖనాలు అంటే లిఖించబడతాయి. లేఖనాలన్నీ ప్రవచనాలు కాదు, అర్థమవుతుందని లిఖించబడినవన్నీ అన్ని ప్రవచనాలు కాదు. జరగబోయే విషయాలు చెప్పే సందర్భాల్లో కొన్ని వాక్యాలలో. అలాగని లేఖనాలన్నీ ఉపమానాలు కూడా కాదు. కానీ మరి వాక్యమంతా ఏ విధంగా మనం గమనించుకోవాలని అంటే మొట్టమొదటి ప్రతిదీ వాక్యం అంతా కూడా లేఖనం. ఏ చదివినా లేఖనమే చదవాలి. అది ఆ పర్టికులర్ వాక్యము అది లేఖనము, కానీ ప్రవచనమా లేకపోతే ఉపమానం. ప్రవచనం అంటే జరగబోయే విషయం ముందే చెప్పు, ఉపమానం అంటే సందర్భాన్ని పోల్చడం. కనుక 3ని గమనించుకొని వాక్యం చెప్పేటప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుంటూ చదవగలిగితే ఇక మరి నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలన్న విషయం పౌలుగా చెప్పిన విషయం. ఇది లేఖనమా ప్రవచనమా ఉపమానమా చెప్పండి అని అంటే లేఖనం, ప్రవచనం కాదు. కానీ అలాగే ప్రవచనం అంటే ముందుగా జరగబోయే వాటిని, భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగా చెప్పాలి. ఈ 3 గమనించుకొని మన వాక్యాన్ని చదవాలి, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని మనం జీవితంలో అర్థించుకోవాలి. అలాగే ఒక వాక్య భాగం చెప్పబడినప్పుడు దానికి పూర్వాపరాలు ఉంటాయి, ముందు తర్వాత పరిస్థితి. ఏమంటే ఆ చెప్పిన సందర్భం ఎవరితో చెప్పారు,
ఏ సందర్భంలో చెప్పాలి, దేనితో చెప్పాలి అని గమనించుకుంటూ అది మనంత వరకు అన్వయించడానికి అవకాశంగా ఉందని కూడా గమనించాలి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పెద్ద వందలు తెలిసి పంపుతుంది. ఇవ్వబడిన అంశం మీద సహోదరులు ఆనంద్ గారు చాలా చాలా చక్కటి విషయాలు, చాలా మంచి విషయాలు మనకి నేర్పించారు. ప్రత్యేక వందనం తెలియజేస్తున్నానండి. చాలా అద్భుతమైన సంగతులు. అదేవిధంగా చెప్పబడిన వాక్యం మీద మరి ఐజాక్ గారు వచ్చి ప్రార్థన చేయవలసింది వారికి. ప్రార్థిస్తున్నా. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడైన మా తండ్రి, పరమ తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడ, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి ఈరోజు పట్టణంలో ఈ గ్రేసినానికి విశ్వసాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సువార్తిక సంస్థను బట్టి నేను చేస్తున్నాం. అనేక మంది సువార్తికులు ఈ యొక్క స్థలానికి నైనా వాక్యం నేర్చుకోవడానికి రావడం జరిగినది. ఎందుకంటే ప్రియులు సోదరులు తండ్రినైనా మమ్మల్ని గురించి పారదర్శిపోయినటువంటి స్వామియులయ్యలు చెప్పిన మాటలు ప్రతి సువార్తికులు కూడా నిరంతర విద్యార్థి, నిరంతరము నేర్చుకునే వారిగా ఉన్నారని సహోదరులు చెప్పేవారు. అలాగే మేము ప్రతి దినము కూడా నేర్చుకునే వారు ఉన్నాం. ఈరోజు కూడా వాక్యం నేర్చుకోవడానికి ఈ యొక్క స్థలానికి నేను రావడం జరిగినది. చిన్న వయసులోనే సహోదరులు ఆనంద్ కుమార్ గారు చక్కని వివరణతో కూడినటువంటి మాటలు, చక్కని లేఖన భాగాన్ని ఈ యొక్క గ్రంథం నుంచి వారు మాకు వినిపించిన దాన్ని బట్టి మనం ఆచరిస్తాం. మరికొంత జ్ఞానం కలిగి వారికి వేసి బహుపాలంగా వారిని ఈ యొక్క సేవలు వాడుకుంటారని ప్రార్థనలో ఉంచున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా మీరు నడిపిస్తున్నారు. గొడ్డలు ముగించుకున్న వారికి ఏదైనా అంతరాయం లేకుండా గొడ్డలి క్రమంగా కలిగి యొక్క కార్యక్రమం నడిపించుకోండి. మళ్ళా మరొక సహోదరులు కూడా వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండగా వారి ద్వారా చక్కని విషయాలను నేర్చుకుని వాటన్నింటినీ కూడా మా యొక్క భద్రపరుచుకుని మళ్ళా వాటిని తిరిగి మా సంఘాలు అనేక మందికి యొక్క విషయాన్ని తెలియజేయడానికి తగిన జ్ఞానం వారు దయచేయమని, ఈ కార్యక్రమంలో మీరే మహింపబడని, ఈ కార్యక్రమం వ్యవస్థలోకి సోదరులు గారిని, రౌదు గారిని, చిన్ని గారిని, కుటుంబ సభ్యులందరూ కూడా మీకు బహుభాషణ యొక్క ప్రార్థన మీ ప్రియకుమారును మా రక్షకుడు అత్యున్నతమైనటువంటి యేసు క్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామమున బ్రతిమలాడడానికి కోరుకుంటున్నాం. పరమ తండ్రి. ఇక్కడ ప్రార్థన చేసేవారు కానీ, కీర్తన పాడేవారు కానీ, వాక్యం అందించేవారు కానీ ఇక్కడ వీడియో చేయబడుతుందండి. నేను చెప్పిన వాక్యం కూడా కీర్తన, ప్రార్థన వాట్సాప్ కూడా అందించబడుతుంది కనుక ఆ విషయం కూడా మేము మధ్య పెట్టుకుని ఈ యొక్క సమయం చక్కగా వినియోగించుకోవాలని మా మనవి చేస్తూ గారు మంచి ప్రార్థన చేసి దేవుడిని గణపతిన మహింపరిచిన ప్రత్యేక వందనాలండి. అదేవిధంగా మన మధ్యన ఉన్నటువంటి మా సహోదరులు బాబీ గారు వారు 12 గంటల వరకు వాక్యాన్ని వివరించాలని, వాక్యాన్ని చెప్పబడిన అంశం మీద కొన్ని సంగతులు వారు తెలియజేయాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం. మహోన్నతుడైన దేవాది దేవుడికి
మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామములో తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను తెలియజేస్తున్నాం. చేరొచ్చిన దైవజనులైన వారికి మరి సహోదరి సహోదరులకు ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాము. అందరికీ మరి స్థానిక దైవజనులు మరి ప్రియులు ఆర్కిటెక్చర్ దానియేలు గారికి మరి క్రైస్తైన్ దైవజనులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి లిస్టులని ఇక్కడ దానియేలు గారు, రాజారావు గారు, రఘుప్రకాశం గారు, ఆనంద్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, సుధీర్ గారు, చాలా సంతోషం. మరి గ్రేస్లని క్రీస్తాను ఎప్పుడు కూడా దేవుని యొక్క పనులు పరిచర్యలో మరి అనేకులను ప్రోత్సహిస్తూ వాళ్ళ ప్రోత్సాహకరంగా ఉండడం అనేది నిజంగా చాలా బాగుంది. నాకంటే ముందుగా ఆనంద్ కుమార్ గారు దేవుని గ్రంథాల నుంచి చాలా విలువైన సంగతులను మనకు బోధించారు. మరి అపోస్తులైన పౌలు గారి సేవ పరిచర్య గురించి మాట్లాడడం అంటే నిజంగా చాలా గొప్ప సంగతి. ఆయన పరిచర్య, ఆయన చేసిన పరిచర్య నిజంగా ఒక ఘనమైన పరిచర్య, చారిత్రాత్మకమైన పరిచర్య. మరి ఆ పరిచర్యలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకుంటూ మరి చక్కని వివరణను ఆనందంగా ఇచ్చారు. చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికలను తెలిసిన అధ్యక్షులు రఘు గారికి కూడా ప్రత్యేకమైన వందన. సరే, మరి ఆయన తీసుకున్న అంశంలోని ఒక మంచి భాగం ఏంటంటే ఒప్పించుట అనే మాట గురించి మనం సోదరులు ఆనంద్ గారు తెలియజేస్తారు. ఏంటంటే ఒక కీవర్డ్ ఒప్పించడము అనే మాట వారు తెలియజేయడం జరిగింది. ఒప్పించడాల గురించిన విషయాలు వారు తెలియజేశారు. మరి పౌలు గారు సువార్త ప్రకటించి ఒప్పించడం అంటే నిజంగా చాలా గొప్ప సంగతి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. బైబిల్ పట్టుకుని బైబిల్ మా పరిశుద్ధ గ్రంథాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఈ గ్రంథము, ఈ దైవ గ్రంథము అత్యధిక భాషల్లో అనువదించబడిన ఏకైక గ్రంథం అని చెప్పుకుంటూ ఈ మా గ్రంథానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఉందని చెప్పుకుంటూ అనగా అత్యధికంగా అమ్ముడవుతున్న, అత్యధికంగా ముద్రించబడుతున్న ఏకైక గ్రంథం ఏది? మా ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని, ఈ గ్రంథంలో చెప్పబడిన సంగతులను ఒప్పుకొనని వారు ఎంతో మంది ఉన్నారు. ఒప్పుకుంటే గొడవలేదు, ఒప్పుకోకపోవడం వలన ఈ గొడవలన్నీ వచ్చే అనేకమైన శాఖలు ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో ప్రవేశించి అన్యజనులకు క్రైస్తవ ఇతరులు మాట్లాడుకోవడానికి హాస్యాస్పదంగా వారు మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. అంతే కదండి. దేనివల్ల? పట్టుకున్న గ్రంథాన్ని ఒప్పుకోకపోవడం, సరిగా అర్థం చేసుకోకపోవడం, లేదా చదవకపోవడం. సరే, ఈరోజు కూడా నేను కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన సమయంలో ఒక చిన్న అంశాన్ని నేను మీకు బోధించాలని ఆశపడుతున్నాను. నేను చెప్పే అంశం ఏంటంటే ఒప్పుకోము అని అంశం. ఏం చేయాలి? ఒప్పుకోకు అని అంశం. ఆయనేమో ఒప్పించాడు, ఈయనేమో ఒప్పుకోద్దు అన్నాడు. ఆయనేమో
ఒప్పించాడు. ఈయన ఏమన్నాడు? ఒప్పుకోదు అన్నాడు. ఒప్పకము అనే అంశాన్ని మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరుచుకోవడానికి గాను కొన్ని విషయాలు దేవుని గ్రంథానికి మీకు నేను తెలియజేస్తాను. మరలా చెప్తున్నాను, నేను చెప్పే అంశం ఏంటి? ఒప్పుకోకు. అంతే గారు ఏం చేయకూడదట? ఒప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు. ఏది ఏమైనా ఒప్పుకోకూడదు. ఈరోజు నేను చెప్పబోయే అంశం దీని గురించి కొంత వివరణ మీకు జ్ఞాపకం చేస్తాను. వచ్చినా తెలియజేస్తున్నాను. వచ్చిన తెలియజేసిన తర్వాత ఈ అంశంలో పెడతాను. పరిశుద్ధ గ్రంథం గురించి సామెతల గ్రంథము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. 1:10. ఒకటో అధ్యాయము 10వ వచనం. అమ్మ విన్నారా? విన్నారు కదండి? మీకు కూడా ఆ గొడవలు ఆలోచుకుంటారంతో మొత్తం అందరికి సంబంధించిన గొడవ చదువు. 10వ వచనం చదవరా? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకు అన్నాడు. సరేనా? వచ్చేసింది నా అంశం. అయిపోయింది. వందనాలు అందరూ. పాపులు నిన్ను ప్రేమించలేదు. అంటే ఆ ప్రేమించిన ఒప్పుకోకూడదు. ఓకేనా? మంచి మరింకో పాయింట్ ఇచ్చేది నాకు. ప్రేమించిన ఒప్పుకోకూడదు. చూద్దాం. పాపులు నిన్ను ప్రేరేపించగా ఏం చేయదన్నాడు? ఒప్పుకోము అన్నాడు. మరి పాపులు నిన్ను ప్రేరేపిస్తారా? ప్రేరేపించరా? ప్రేరేపిస్తారు. అదవుతుందండి. ఒప్పుకోకుండా ఉండవలసింది ఎవరు? మనం. ఎవరు ప్రేరేపిస్తే? పాపులు మనం ప్రేరేపిస్తే ఒప్పుకోకూడదు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలి. సువార్త ప్రకటిస్తే వారు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సువార్త ప్రకటించినప్పుడు వారు ఒప్పుకోవాలి. సువార్త ప్రకటించినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎంత ప్రమాదం? కుట్ర ఒప్పుకుంటే అంత ప్రమాదం. అయితే మీకు అర్థం? వారు ఒప్పుకోకపోతే ఎంత ప్రమాదమో. పాపులు మనల్ని ప్రేరేపించగా, అబద్ధ బోధలు మనల్ని ప్రేరేపించగా, శరీరాశ, నేత్రాశ, జీవకుడామములనేవి మనల్ని ప్రేరేపించగా మనం ఒప్పుకుంటే మన పాయింట్లు ఆ ఓడికి మీరు చూడాలండి. సువార్త ప్రకటించినప్పుడు, దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎంత ప్రమాదమో. పాపులు ప్రేరేపించగా, అబద్ధ బోధలు మనల్ని ప్రేరేపించగా, నేత్రాశ, శరీరాశ, జీవకుడామములనేవి మనల్ని ప్రేరేపించగా ఒప్పుకుంటే అంతకంటే ప్రమాదం. అది పాయింట్. అందుకు దీనికి వచ్చిన ఆ ప్రమాదమే. అంతకంటే ప్రమాదం. ఏం చెప్తే ఇది ఎక్కడ కూడా బాబు ఒప్పుకోకపోతే ప్రమాదం, ఎప్పుడు ఒప్పుకుంటే ప్రమాదం. అదవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. మీరు అర్థమవుతుందా? ఎప్పుడు ఒప్పుకోకూడదు? పాపులు నిన్ను మరి ప్రేరేపిస్తారా? ప్రేరేపిస్తారండి. అమ్మా ఏముంది మీ సంఘంలో? మా సంఘానికి రండి. అక్కడ ఏముంటుంది? ఉజ్జీవం ఉంటుంది. ఉజ్జీవము ఉంటుంది అంటారా? అక్కడికి రండి. ఎంత జనమో కన్నులు పండుగగా ఉంటుంది అంటారా? ఆ కన్నులు చూడటానికి, మన కన్నులు చూడటానికి ఒక్కసారి వచ్చి చూడండి అంటారా? చెప్పలేదు అంటారా?
కొబ్బరి నూనె అదే హీలింగ్ క్లాత్ అంట. ఏది మస్కుట హీలింగ్ క్లాత్. 5 రూపాయలు 100 రూపాయలు కమ్మేస్తుంటే ఎరుమా కలిసి వెళ్ళుకొని ఇక్కడ బేరం ఆడతారు. ఎక్కడ రూపాయలు ఎక్కువ 6 రూపాయలు ఎక్కువ అంటారు. ఎక్కడ ఈ కొట్టు దగ్గర. మరి ఈ కొట్టు దగ్గర 10 రూపాయలు చెప్పి 8 రూపాయలు బేరం ఆడి నువ్వు వాడు నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని 100 రూపాయలు వేస్తున్నావు. అది ఎంత నిన్ను ప్రేరేపిస్తున్నావు చూడండి. గర్వన్నా ఎంత ప్రేరేపిస్తున్నావు. కొబ్బరి నూనె ఎంత ఇంత డబ్బా అంటే 10 రూపాయల డబ్బా 100 రూపాయలు కొనేస్తున్నావు. నువ్వు తెలివైందావా తెలుగు తప్పుదావా? ప్రేరేపిస్తుంది. ఎందుకు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తున్నాను ప్రేరేపిస్తున్నారు. ప్రేరేపణ యేసు క్రీస్తు ప్రభువునే సాతాను ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఆకలి ఎందుకు? ఆకలిస్తే అన్నం పెడతా. అవునా? పెట్టే అన్నం అంతే కదండి. చూడండి ఆకలి ఏముందో. ఒక ఆయన సేవలో వచ్చి మొదటి దినాల్లో ఒక ఆయన చెప్పాడు మంచి సలహా. నా మేలు కోరుడు ఎత్తున్నావు. నా మేలు కోరుడు అంటే అదొకనా నా మేలు కోరుడు, నా క్షేమాన్ని కోరున్నాడు, నా భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాలు కోరున్నాడు. అదొక ఎవ్వరు కోరలేదు. సేవలకు వచ్చిన కొత్తలో ఆయన కోరాడు, నా భవిష్యత్తు కోరాడు, నా మేలు కోరాడు, నా క్షేమాన్ని కోరాడు. బాబీ నువ్వు సత్యం అంటే నీకు బచ్చు దొరకదని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? నువ్వు సత్యం అంటున్నావు. తీసాను రోమేక దేశాలను నువ్వు సత్యం అంటే నీకు ఏం దొరకదు? బచ్చు దొరకదు. జాగ్రత్త కబడ్డారు అన్నాడు. మరి ఏం చేయలేను? ఏం చేయాలి చెప్పండి. మరి నాకు ఏం కోరాడా? ఏం కోరడా? ఏం కోర కాచపడి విత్తంగా పోయిందంటే ఇంకా ప్రేరేపించ ఆయన మాట మీద సత్యం అంటే నీకు బచ్చం నువ్వు జాగ్రత్తగా ట్రాక్ మార్చాలి. మారేది లేదు. అదొకనా అప్పుడు ఏం నేర్చుకున్నామో బైబిల్ ఏ సత్యం చెప్పాడు అదే సత్యాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చెబుతానే ఉన్నా. ఎందుకంటే మార్గం ఏ మార్గం? దేవుని వాక్య మార్గం. ఆడెవడో ప్రేరేపించాడని ఆ ప్రేరేపణ మనం ఒప్పుకుంటే ఏమైపోతాం? నష్టపోతాం లేదా? ఏం నష్టపోతాం తెలుసండి. వెలకట్టలేని విలువైన భాగ్యాన్ని కోల్పోతాం. బతుకున్నా ఒకవేళ ప్రేరేపించబడితే బతుకున్నా సచ్చినోడు సమానం. వేస్ట్ కదా, వృధా కదా. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒక మంచి యవనస్తుడు యవన కాలంలో ఉన్నాడు. అలా నేను ఇంకా చెప్తా. అందగాడు కూడా ఆయన అందగాడు మంచి యవన ప్రాయం ఉన్నాడు, తెలివైనడు. కుటుంబ పరిస్థితులన్నింటిని కూడా చాకచక్యంగా ఏం చేస్తున్నారు? చాకచక్యంగా వాటిని నిర్వహిస్తున్నాడు లేదా? చాకచక్యంగా నిర్వహిస్తున్నాడు. చురుకైన వాడు ఎవరు ఇష్టపడరు? ఇటువంటి ఇష్టపడరా? ఇటువంటి వ్యక్తి మీద ఆ గృహ యజమానురాలు ఎవరవిడ పోతీఫరు యొక్క భార్య వేసింది. బాగుంటుంది. ఆది కాలంలో చిన్న సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, ఆది కాండము 39వ అధ్యాయము 8 నుంచి మనం మాట్లాడుకుందాం.
8 నుంచి ఒక మాట చదువుదాం. ఆరు నుంచి 39:6 అతడు తను కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించాను. తను కలిగినంతా కూడా పోతీఫర్ ఏం చేశాడు? అక్కడ చెప్పాడు, యోసేపు చేతికి అప్పగించాడు. యోసేపు చేతికి అప్పగిస్తే తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. రూపవంతుడు సుందరుడునై ఉండెను. ఎవరు? యోసేపు. ఓకేనా? అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. ఎవరు? అతని మీద కన్నేసి తనతో ఉండాలి అని కోరిందండి. తనతో ఉండాలని కోరింది. తన యొక్క పాపపు ఆశను ఎవరికి తెలియజేస్తుంది? యోసేపు ఇన్విటేషన్ ఇచ్చింది అనమాట, వెల్కమ్ అని. యోసేపు ఎవరు? అందగాడు, రూపవంతుడు, జ్ఞానం కలిగినోడు, చురుకైనోడు. అదేం జరిగిందో చూద్దాం. చురుకైనోడు చదువుదాం. ఎందుకు వచ్చిన అయితే అతడు గొప్పగా ఒప్పుకున్నాడా? నా కుమారుడా, నా కుమార్తె పాపులు నిన్ను ప్రేరేపించగా మేచేదు. ఒప్పుకోకు. సువార్త ఒప్పుకోకపోతే వారికి ఎంత ప్రమాదమో. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకుంటే అంతకు మించిన ప్రమాదం ఉంటుంది. అదొక ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. కొన్ని భావోద్వేగాలు మనం కలిగి ఉన్నాం, కొన్ని అవసరాలను అక్కర్లో మనం కలిగి ఉంటాం. కానీ దేవుడికి బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితము ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోగలగాలి. మరి యేసు ఒప్పుకున్నాడా? పాప ప్రేరేపించిందా లేదా? ప్రేరేపించిందా లేదండి? మీరు ప్రేరేపించినప్పుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. అతను ఒప్పుకోలేదు. అతడు ఒప్పగా చదువు చూడచ్చు. అతడు ఒప్పగా నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించిన కదా, నా వస్తువు నా తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎదుడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడనో లేడు. నీవు అతని భార్య అయినందున నేను తప్ప దేని నాకు అప్పగింపుగా వినలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను ఒప్పుకున్నామంటే దేవుని దృష్టికి విరోధముగా ఏం చేస్తున్నాం? మనం పాపము చేస్తున్నాం. దేవుని విరోధంగా పాపం చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఏం చేస్తే? పాపులను ప్రేరేపించగా ఒప్పుకుంటే చెప్పండి, యెహోవా దృష్టికి మనం ఘోరమైన పాపం చేసిన వారు అవుతున్నాం. ఏదో ఆశ్రమాషికాలు పర్లేదులే అనుకున్నాం. మనం పర్వాలేదులే అని మనం అనుకుంటే కుదరదు. అదొకనా? పర్వాలేదులే అనుకుంటే మనం అంటే కుదరదు. మనం అనుకుంటే కుదరదు. మనకు పర్వాలేదులే అనిపించింది. దేవుడికి ఏమనిపిస్తుంది? పర్వే అనిపిస్తుంది అన్నమాట. మనకు చిన్నదే అనిపించింది దేవుడికి ఘోరంగా కనబడుతుంది. అంతే కదండి. ఏముంది? వేరొక అగ్ని అనుకున్నారు. ఏదైనా అగ్నే కదా. అగ్నిలో తేడా ఉంది. ఏదైనా ఏమొస్తుంది? ధూపం వేయడమే కదా అనుకున్నారు. అహరోను కుమారులైన నాదావి అబీలు లేదు ఒక్కరోజుకేనేంటి పర్వాలేదులే అని అనుకున్నారు. ఒక్కరోజుకే కదా పర్వాలేదులే అని అనుకున్నారు. వేరొక అగ్నిని యెహోవా సన్నిధికి తీసుకురాగా నిర్గమకాండ 10 చెబుతున్నారు. వేరొక
అగ్ని సన్నిధికి తీసుకురాగా దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి అగ్ని బయలు వెళ్ళి వారు ఏం చేస్తాడా కాల్చి వేసింది. సీరియస్నెస్ అదొక మీరు చిన్నగా అనిపించింది, పర్వాలేదు అనుకున్నారు, నిజమే కదా. ఏ అగ్గి అయితే ఏంటి, ఏ నిప్పుల మీద సాంబ్రాణి వేసిన ఏం చేస్తుంది, పొగస్తుంది కదా. ఆ నిప్పులు నిప్పుగా ఉంటాయా, అగ్గిలో ఏమైనా తేడా ఉంటుందా? ఉండదని మనకు తెలుసు, కానీ ఉంటారన్నాడు ఎవరు, దేవుడు. ఈరోజు చాలా మంది చూడండి, ఏ సంఘమైనా ఒకటి అంటారు, ఏ సంఘమైనా ఉంటేనా, ఏ ఆరాధన ఉంటే అంటారు చాలా మంది, ఏ బోధైనా ఒకటి అంటారు. అవునా కదండి, ఏ బోధైనా ఉంటేనంట, ఏ సంఘమైనా ఉంటేనంట, ఏ ఆరాధన ఉంటేనంట, ఏ పేరైనా పర్వాలేదంట. ఏ పేరైనా ఏంటంటే ఏ పేరైనా పర్వాలేదంట. ఏ పేరైనా పర్వాలేదమ్మా. మనం ఏమనుకుంటాం నిజమే అని ఏం చేస్తాం, వాళ్ళతోటి ఏం చేస్తాం, ఏకీపించేస్తాం. వాళ్ళ ప్రేరేపించగా ఒప్పుకుంటాం మనం. అసలు సస్యం మీద 6 నువ్వు రారైనా నువ్వు చచ్చినా ఏం చేయకూడదట, ఒప్పుకోకూడదు. అదవుతుందా? ఆ దైవ చేతులకు దాచుకో అంటే ఎలా పెద్దది మనకి. నువ్వు కానికేద్దాం అనుకున్నావు, మామూలు చెప్తున్నాను, 1000 రూపాయలు కానికేద్దాం అనుకున్నావు. ఏంటంటే అమలుడు ఊరిలేడు, జాబ్ చేస్తున్నాడు, కానుకలు ఇచ్చాడు, చర్చి ఈరోజు 1000 రూపాయలు కానికేద్దాము అంతే ఇచ్చాడు ఇలా అని చెప్పేసి ఒక అక్కలు లేకుండా చెప్తాను. మళ్ళీ తగ్గబడుతుంది. ఎవరికి మందులు పుంచుకో. ఈవిడ ఆరోగ్యం మీద ఆవిడ ఎంత ప్రేమ, ఆవిడ నువ్వేమనుకుంటావు, దాచుకో అంటే బాగుంటుందా, ఎందుకు ఇచ్చే అంటే బాగుంటుందా చెప్పాలి. దాచుకోమంటేనే బాగుంటుంది. చదువుతున్నా పిచ్చే వేసి చెప్తాను కలిపేయద్దు అంటాం మనం. అదే కదండి, దాచుకో ఇంటి పాడు చేస్తాం అంటే బాగుంటుంది మనకి. మనం మేలుకోలే ఎంత చెప్పాను కదా, నా మేలుకోలేడండి. అలా మనం మేలుకోలే చాలా మంది ఉంటారు. మనమేమనుకున్నాం, మనం మేలుకోలే వాళ్ళు అనుకున్నాం, కానీ వాళ్ళు మన పంపు ఉంచే వాళ్ళని సాగితే తెలియదు. ఈవిడ ఏం చేస్తుందంటే అంతగా పురి పీక్కుని అదమా మాందమా అంత సజ్జట్టుకుని అంటే పక్కన లాగుతారు కదా. ఏమని ఒకవేళ తీసుకున్నా వేయకపోతే ఏం చేస్తారో దేవుడు, అంతే కదండి. వేసేదే మొత్తం వెళ్ళిపోతాయి అని ఈ ఎయ్యడానికి చెయ్యి వెనక్కి ముందుకి ఎయ్య చెయ్యి ఏసింది ఒక మాట వేసింది కదా మైండ్లో. ఏమని మందులకి దాచుకొని ఆఖరికి తప్పలేదు ఇంకా వేసేది. కాంట్రాక్ట్ వచ్చేప్పుడు కూడా అన్నట్టు సచ్చేది ఆయన కప్పలు ఎక్కేస్తాం, ఇక్కడే సంచట్టుకుని ఎలాగేలాగా అని వేసేసింది. అలా చూసారండి, ఆవిడ ఒక మాట ప్రేరేపించబడి ఏదా మాట అనేది ఇంటికెళ్ళి వాళ్ళు తిరిగాడు. వాళ్ళు తిరిగి అయితే బాబో లోపో తిరిగిపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయ్యో అమ్మగారు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు తిరిగిపోయిందని కాబట్టి డాక్టర్ చూసారు కదా, ఏం చేస్తాడు, ఓపీ రాక ఏ ఓపీ రాయాలి, ఎమర్జెన్సీ ఓపీ రాయాలి. మామూలు ఓపీ అయితే 500, ఎమర్జెన్సీ అయితే ఏంటి ఓపీ మరి కట్టబోతే అట్లుంటా
టెస్ట్ రాశారు. అర్జెంట్ టెస్ట్లో ఎంత టెస్ట్లో 27 ఎంత కాదు ఎంత 20 టెస్ట్లకి 27 అయితే అదొక స్కానింగ్ భక్తి కట్టిపోయి మాట్లాడకపోతే ఏం చేస్తారు? మరి మాట్లాడుతుందంటే ఏదో వైద్యం చేసి పంపిస్తాడు. ఇది మొత్తం మిగిలిపోయింది. మొత్తం టెస్ట్ అర్థం ఎందుకంటే మంచిది కళ్ళు తిరగడం వల్ల బ్రెయిన్ మీద తేడా ఉందని చెప్తుంటే కొండలో చూసి ముఖ్యలో చూసి అమ్మంటాను అర్జెంట్ సిటీ స్కాన్ చేసాను. దానికి 5,000 10,000 వచ్చాయి. దానికి ఈ అమ్మాయి అది కట్టేసి ఇవన్నీ అయిపోయి లోపల అంతా ఈ ఓఆర్ఎస్ అది ఇది మొత్తం అభివృద్ధి చెప్పడం అంతా అన్నప్పుడు అందరు తీసి ఈ టికెట్ ఇచ్చారు కదా, ఆ టికెట్ ఇచ్చినప్పుడు లేచి చేసుకున్నాను. ఏమీ లేదమ్మా, జనరల్ వీక్నెస్ ఏమీ లేదు. ఏమొచ్చింది? జనరల్ వీక్నెస్. ఏం పర్లేదు, 2 మందులు కష్టతున్నాము. బలం కూడాడు, పొద్దున్న గ్యాస్ కూడాడు, మా సార్ మందులు అన్ని పంపించాడు. మా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసి కానీ ఈ రాత్రి లేవా దేవి స్తోత్రం ఏమీ లేదంట. ఏమీ లేదంట. ఈ ఏమీ లేదు అని డాక్టర్ చెప్పడానికి అందించింది అది 37 ఇచ్చింది. ఇక్కడ మా అన్న అయినా మా అన్న అయినా మా అన్న అన్నాం. అక్కడ అయినా మా అన్న అంటే కుదరదు. చెప్తుందండి అదేదో పని గమలేదు లేదు కదా. అదేదో పరిమాణం చెప్పింది. నీకన్నా బుద్ధి ఉండదా, నాకన్నా బుద్ధి ఉండదా? ఏమని చెప్పాను. డబ్బని కాదండి, ఏదైనా ఇప్పుడు దేవుడి సంఘానికి వెళ్దాం అనుకుని బయలుదేరుతాం. ఈవిడ షాపింగ్కి వెళ్దాం అంటారు. నువ్వు ఒప్పుకోకుండా దేవుడు చూడండి దగ్గర మాట్లాడండి దిజోలు తీసుకురాను అబ్బా చెప్తున్నావా ఉంటుంది కదా, దిజోలు తీసుకురాను చూడండి. 13వ అధ్యాయం దిజోలు తీసుకురాను. 13వ అధ్యాయము 6 నిమిషాలు మాట చదవండి. 6 నిమిషాలు మాట చదవండి. నీ తల్లి కుమారుడే గాని విన్నారు సార్, నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమార్తె గాని నీ కుమార్తె గాని నీ కౌగిట భార్యే గాని నీ కౌగిట భార్య. ఈ కౌగిట భార్య మాట వినడు ఎవరు చెప్పండి? ఈ కౌగిట భార్య మాట వినడు ఎవరు చెప్పండి? చెప్తున్నాను, నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగాను ఉండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవు నీ పెద్దలను ఎరుగని ఇతర దేవతలను పూజించుము రమ్ము అని నిన్ను రహస్యముగా ప్రేరేపించిన ఎడల వారి మాటకు సంబంధించకంటే ఒప్పుకోకు. అదొక ఒప్పుకోకరా బాబా, వాళ్ళు పంప ఉంచుతారు అన్నమాట. అది ఒప్పుకోమన్నాడా? ఒప్పుకోదన్నాడా? ఎవరు ప్రేరేపించినా సరే నీ సహోదరుడే కానీ నీ సహోదరుడే కానీ ఏమండి నీ యొక్క తల్లి కుమారుడే కానీ నీ తండ్రి కుమారుడే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ నీ కౌగిట కానీ నిన్ను ప్రేరేపించిన రహస్యంగా నిన్ను ప్రేరేపించినగా ఏం చేయదు? ఒప్పుకోవడం వల్లే మహాజ్ఞాని 27
అజ్ఞాని అయ్యాడు. అతను జ్ఞానవంతుడు అన్నాడా? మహాజ్ఞాని. సొలొమోను పేరు ఏమన్నా? జ్ఞాని అయిన సొలొమోను. ఈ జ్ఞాని అయిన సొలొమోను తమ భార్యలను చెప్పించిన నాకు పూజ చేసాడు. ఆఖరికి విగ్రహారాధనకి చేసాడు. ఏమయ్యాడు జ్ఞాని? ఒప్పుకుంటే నువ్వేమవుతావు? జ్ఞానివే. ఒప్పుకుంటే ఏమవుతావు? ఆ జ్ఞాని. అదొక మహాభగవంతుడు ఓ గాడిద దమ్మ పట్టుకుని 1000 మందిని ఏం చేయబడి 1000 మందిని గాడిద పచ్చి దవడేమో కండి, కత్తి కాదు ఆయన దగ్గర, కత్తి ఏమీ లేదు. భగవంతుడు చూడు, భగవంతుడు మహాభగవంతుడు. ఈయన మహాజ్ఞాని ఎలాగంటాము, జ్ఞాని ఎలాగంటాము, జ్ఞాని స్వరూపం ఎలాగంటాము. ఈ దేవనవే భగవంతుడు. అంత భగవంతుడు అంటే నేనా 1000 మంది అంటే సామాన్యమండి. ఒకరు చెప్పాలేమా అని ఆయన వచ్చారు. అంతేనా? 1000 మందిని. అది లేదు, కత్తి కాదు, ఈట కాదు, పచ్చి గాడ దవడకు దొరికింది. దవడకు కట్టడం వేసేది నన్ను పిలిచి 1000 మందిని. అవునుగా అంత భగవంతుడు అండి. అదొక ఎవరిలో పడుతున్నాడు? దేవులో పడుతున్నాడు. ఆవిడ చెప్పిన మాట ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకోప్పుడు అసలు చెప్పవా నీ బాగా ఎక్కడుందో చెప్పు. ప్లీజ్ నన్ను ప్రేమించట్లేదు, నిజంగా నన్ను ప్రేమిస్తే నీ బాగా ఎక్కడుందో 2-3 శాతం పాపం మేనేజ్ చేసాడు. కానీ 3వ ఏం చేసింది? నీకు ప్రాణం విసిపోయి చచ్చిపోతావా బాబు అనిపించింది. ఏం చేశాడు? ఆవిడ మాటకి ఒప్పుకుని నా బలవంతుడు ఎందులో ఉంది? మామూలుగా తెలియదు ఇప్పుడు దాకా. ఈ యొక్క గుడ్లన్నీ కూడా కత్తిరితే నా బలవంగా పోతుందని చెప్పాడు. చెప్తే ఆవిడ ద్రాక్షారసం పట్టించి తొడ మీద పడుకోబెట్టుకుని పిలిపించి ఎవరిని శాపం చేసేయని పిలిపించి శుభ్రంగా శాపం చేయించి ఈయన శాపం అయితే కానీ కేవలం ఇదిగో పిలిస్తులు వచ్చి మేము కడతారంట. ఎప్పుడులాగే విడచిపోకుందామని చేసాడు. ఇంకెక్కడ విడచిపోకుంటాం? ఒప్పుకోగరా అంటే వెళ్ళి ఏం చేసి వెళ్ళి ఆ ఒళ్ళు తాగే అయిపోయింది. శ్రావణం అయిపోయింది. నీకు ఏం చేశారు? మీతో మహాబ్రహ్మలో ముందు ఏం చేయండి? కళ్ళు పీకేది, కళ్ళు గుడ్లు గుడ్డోడు చేశారు. ఈ భగవంతుడు తీసుకెళ్లి శరసాల్లో పెట్టి ఏం చేశారు? తీరగలిసించారు. ఒప్పుకోవడం వల్ల సంవత్సరం జీవితం. భగవంతుడు భగీరుడు, జ్ఞానవంతుడు జ్ఞాని. అదొక చెప్తున్నాడు విషయం. అంతే కదండి. నాయన నా కుమారుడా పాపులను ప్రేరేపించగలి వేచేద్దు కానీ అనేక సకల విషయంలో కూడా అంత అన్నారు. దాని మాకు ఆమె దాంట్లో మాకు దాంట్లో కొంత అయిపోయింది. అన్నాడు ఎందుకు అపవాది సాతానుని ఉదయం ప్రేరేపించేమో. సాతానుని ఉదయాన్ని ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మను మనుషులతో రావడం అనేది ఎవరు రావడం? దేవుడు రావడం. ఎందుకు ఒప్పుకున్నావు బాబా? ఈ ఒప్పుకోవడం వల్ల ఏమొచ్చింది? నీకు సావు వచ్చింది. ఒప్పుకోవడం వల్ల ఏమొచ్చింది? సావు వచ్చింది. ఎందుకు ఒప్పుకున్నా? పాపులను ప్రేరేపించగా ఒప్పుకో. అదవుతుందండి. అలా ఒప్పుకోలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సర్వము కోల్పోయినా సర్వం కోల్పోయాడు. ఊళ్ళో కూర్చున్నాడు. గురుకుడు జలపెట్టులతో బాధించండి. ఇంకా సావా ఇంకా సావా దేవుణ్ణి దూషించి మరణము ఏమంటుందండి? ఏమని తెలిపిస్తుంది? దేవుని దూషించు. ఏం కావాలంటే ఏం కావాలంటే ఏం కావాలంటే అది దేవుడు దూషించడం కావాలి. ఎవరికి కావాలి దేవుడు దూషించడం? సాతానికి కావాలి. వేరే బాధ్యత ఎవరు కావాలి? సాతానికి కావాలి. ఎందుకని? దేవుడితో సగం చేశాడు. ఎవరు?
కదా, నేను దూషిస్తాను సగం తీసే కంచేసో కాపాడుతాం, కంచేసో కాపాడుతున్నాం కదా దేవుడు దేవుడు అన్నాడు. కంచి తీసే చూడు ఏం చేస్తాడు యోగు, నీ ముఖం ఎత్తి నేను దూషిస్తాడని చెప్పాడు. ఇవన్నీ చేస్తే ఏం చేయలేదు యోగు, దూషించలేదు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక, దేవుడికి స్తుతి కలుగుతుంది కాక, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు. నా తల్లిగా దిగంబరికి వచ్చిన దిగంబరిగానే వెళ్ళిపోతాను మాట చెప్తున్నాడు. అబ్బేగా పొగకు అక్కడ ఉపయోగించిన అస్త్రం ఇక్కడ కూడా ఉపయోగిస్తే బాగుంటుంది. ఎక్కడ ఉపయోగించిన అస్త్రం ఏదేను మనలో అస్త్రం ఉపయోగించేది ఆయన ఇక్కడ కూడా ప్రయోగం బాగుంటది. అని ఏం చేసేదంటే తన భార్య ద్వారా ఈ మాట రాబట్టాలి. ఏ మాట? దేవుడు దూషించడం అనేది రాబట్టాలి. అది ఏం చేస్తుందంటే ఇంకా యథార్థతను మొదలుకుంటుందా దేవుడిని దూషించి మరణముఖము అంటండి. మరి దేవుడు దూషించాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వేం చేయొద్దు, మాట్లాడకు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. ఏ దేవుడి వల్ల మనం మేలను మించుతాడునా కీడను మించా తగదా అని నోటి మాట చేత కూడా ఏం చేయలేదండి, మాటలు చేయలేదు. ఎవరు ఎవరు ఒప్పుకున్నాడా? 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 మరి ఒప్పుకోవచ్చా? ఒప్పుకోవచ్చా? మనం ఏం చేస్తాం? ఇలాంటివి ఒప్పుకుంటాం. ఎలాంటి ఇలాంటివి ఒప్పుకుంటాం. వాక్యం ఒప్పుకోం. వాక్యాలు ఏం చేయండి ఒప్పుకోం. ఈ సంవత్సరాల తరబడి గొంతు పీక్కుని ప్రాణాలసిపోయే రక్తం ఆవిరైపోయే దేవుడు వాక్యం చెప్పినాం. ఈ మాటలు మనకి ఏం చేయవు ఒప్పుకోం. ఎవడో పరిమాణుడు తరకాసుడు వచ్చి ఏదన్నా చేసినట్లే చేయమంటే ఆతో పాటు నువ్వు కూడా చెప్తున్నానండి. ఆతో పాటు చూపిస్తుంటా ఏమంటే సంవత్సరాలు వందనా 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 ఇప్పుడు కొత్తగా చేయమంటుంది కాబట్టి కొయిటే చూసింది. ఇక్కడ ఉన్న 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు క్రిస్తాను ఉంది. కొయిటకి 7 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు నుండి వచ్చి అంటుంది 100 మాకు మాట్లాడు 100 నీకు మాట్లాడలేమో ఆడికి ఇవి దీంతో సరిపెట్టుకోవాలేమో. 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి వెళ్ళి ఏం చేశారు? 2 సంవత్సరాలు అప్పుడు వచ్చి ఏం చేసి వచ్చింది? మాట్లాడతాం నేర్చుకుని వచ్చావా? ఎవరు నేర్పించాడు నీకు అని? 10 సంవత్సరాల సంఘ పరిచర్యలో నీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం నీకు నేర్పించలేదేనా? నువ్వు నేర్చుకున్నావా? నేర్పించవుతావా? చెప్పాలి నేను చేసు ఒప్పుకో. నీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని తాకాటు పెట్టకు, పానంలో పెట్టకు. అందుకు చెప్పాడు నీ తల్లి కుమారుడే కానీ తండ్రి కానీ భార్య కానీ నిన్ను ప్రేరేపించిన ఏం చేయొద్దు ఒప్పుకో. ఒప్పుకోకు. ఇది చెప్పాడా? ఇంకేం చెప్తున్నా చూడండి. ద్వితీయోపదేశకాండం నా మాట ఒక మాట రావాలని మీరు అందరూ ఆశ్చర్యించుకుంటున్నారు అనుకున్నారా? ఈ మాట ముగించేస్తున్నాను అనే మాట వస్తే బాగుందనుకుంటున్నాను. నేను ఆ మాట మాత్రం మాట నా మాట మాత్రం మాట ఈ వచ్చిన చదువు ముగించేస్తున్నావు అని అంటానేమనుకుంటాను. నేను మాత్రం మాట అన్నా ఓకేనా? మీ ఆశ బాగా చాలా అయ్యా వారి మాట వేరుకో, వారిని కటాక్షించుకో, వారి ఎందుకు జాలి పడకూడదు, వారిని జాలి పడకూడదు, వారిని మాటపరచకూడదు, ఆవశ్యకంగా వాళ్ళు ఏం చేయలేవు. ఇప్పుడున్నారు వాళ్ళ మాట ఎందుకు ఒప్పుకోరు. ఎవరు రహస్యంగా ఏమండి నీ పికప్లైన ఇతర దేవత పూజలు ఒక అమ్మాయి చెప్తే ఆ మాటలు ఏం చేద్దు ఒప్పుకోవాలన్నాడండి. అండ్ అజ్ఞాతకరమే కదా. ఈరోజు మనం ఎవరైనా అతిక్రమంగా చేసేట్టు ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళ మాటలు ఏం చేయకూడదు ఒప్పుకోకూడదు. ఎలా వినొద్దు అంటే అలాంటి మా అమ్మతో అంటే మరి ఆ రోజు మా సాక్ పెట్టేది మనం వెళ్ళాలి ఏం చేయాలి సాక్ పెట్టాలి కదా అనుకుంటాం మనం అంతే కదండి. ఎప్పుడు పెడతారు? ఆదివారం పెడతారు చూడండి. ఎప్పుడు పెడతారు? మనకి ఆదివారం పెడతారు. మళ్ళీ ఆదివారం పెట్టి ఏం చేస్తారు? తప్పనిసరిగా రావాలి. మీరు ప్రార్థన చేసిన తర్వాత మరి ఆదివారం పెట్టి ఆరాధన అంటే శోభన కదా. మరి ఆదివారం ఆరాధన ఎక్కడ ఆరాధన
ఏ అంటే 6 వర్షాలండి అందరూ వస్తారండి, ఉద్యోగస్తులు వస్తారండి, కట్టారు బాగా లేదో పోవాలి. ఆదివారం దేవుడు సన్నిధి కదా, ఆరాధన సమయం కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్నాము? 10-15 ఏళ్ళ నుంచి ఆదివారం కదా ఆరాధన. మరి ఆదివారం ఆరాధన అయినప్పుడు ఆదివారం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం నీ ఉద్దేశం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఎవరు ప్రేరేపించారు నిన్ను? నీ బంధువులు ప్రేరేపించారా? నీ స్నేహితులు ప్రేరేపించారా? ఆదివారం పెట్టుకుంటే బాగుంటుందని కదండి. ఆటోసారి వెళ్ళిపోతే మనకి అదేరా ఎప్పుడది? ఆదివారము కళ్ళకు చూసి పాటిస్తాడు. తప్పనిసరిగా రావాలి. ఏం చెప్పడం? తప్పనిసరిగా రావాలంటే చెప్పడం ఆరాధన మానాలి. ఆరాధన మానాలంటే ఆరాధన ఆజ్ఞ ఏం చేయాలన్నప్పుడు ఆజ్ఞానించారు. కాబట్టి ఏం చెప్తున్నాడు? నా పెళ్లికి రా అన్నాడు. పెళ్లికి రావాలంటే ఆరాధన మానాలి. ఇదేం చేస్తా? ఆరాధన మానిపించే కాదు, నేను ఆరాధన మానిపించే కాదు. నువ్వు తప్పనిసరిగా ఆరాధన మానాలి, మర్చిపోకే అనుకుంటుంది. ఏమి మర్చిపోకూడదట? ఆరాధన మాను, మర్చిపోకే. ఆరాధన మాను ఆధ్యాత్మికమే కదా. ఈ కార్డు ఏంటి? ఆజ్ఞను అతిక్రమింపజేసే కార్డు. నువ్వు తప్పనిసరిగా ఆజ్ఞలో ఏం చేయాలి చెప్పాలి? ఆజ్ఞను అతిక్రమించాలి, మర్చిపోకే. మళ్ళీ ఫోన్ చేసుకుని చెప్తున్నావు వస్తున్నావు కదా అని వస్తున్నావు కదంటే ఆరాధన మాన్నావు కదా. ఆరాధన మాన్నావు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా. తప్పనిసరిగా రావాలి అని తప్పనిసరిగా మానాలి. నువ్వు తప్పనిసరిగా తప్పనిసరిగా ఏం చేయాలి? మానాలి. మానవంటే ఆజ్ఞను అతిక్రమించదు అంటే నువ్వు తప్పనిసరిగా ఆజ్ఞను అతిక్రమించాలి, మర్చిపోకే. మళ్ళీ ఏం చేయకూడదు? ఏం మర్చిపోకూడదు? ఆజ్ఞను అతిక్రమించడం మర్చిపోకూడదు. చూసారండి, ఆజ్ఞను అతిక్రమించడం మర్చిపోకూడదు. ఇప్పుడు ఆధ్యాత్మికం ఏంటి? పాపం. ఇప్పుడు ఏంటి కాదు? పాపం చేయలే అంటే మరి ఫోన్ చేసి ఏం చేయమని వస్తున్నావు కదా అంటే ఆరాధన మాన్నావు కదా. మాన్నాం అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా. ఆజ్ఞ అతిక్రమించడం అంటే పాపం. పాపం చేస్తున్నావు కదా, మర్చిపోకే. ఏంటి? ఏం చేయడం? పాపం చేయడం మర్చిపోకే. చూసారా మనం ఏం అర్థం ఎందుకు కలుసుకుని ఇది అర్థం అవుతాయి. ఎందుకంటే అంత అర్థం అవుతుంది. మరి పోతే పెట్టాడు తప్పనిసరిగా రావాలి అని తప్పనిసరిగా నువ్వు ఏం చేయాలి? పాపం చేయాలి. సరే నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోవాలంటావు. అంటే నువ్వు పాపం చేయకపోతే నేను పెళ్లి చేసుకోవాలి. ఆడి పెళ్లికి మన పాపానికి సరే పాపం చేయడం ఏంటి? మరణం. రే వస్తున్నావు కదా అంటే వస్తున్నావు కదా అంటే రే సస్తున్నావు కదా శాస్త్రంలో కదా మర్చిపోతే తప్పనిసరిగా సాగు. తప్పనిసరిగా రావాలనుకుంటున్నావు నీ కారణంలో తప్పనిసరిగా సావాలి. నువ్వు సత్యమే నేను అని నువ్వు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు సత్యమే నేను పెళ్లి చేసుకుంటానంటే నాకు కావడానికి తయారైపోయి శుభ్రంగా ఇంటికి చేసుకుని అయిపోయి చేసుకుని ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని షూ వేసుకుని సూట్ వేసుకుని మరి దేనికి దేనికిరా? సావడానికి. పాపులను ప్రేరేపించగా దేవుడు మనం దీవించుకున్నాక ఈ వాక్యం మనందరి దృష్టిలో పాల్పడుతుంది. ఆశీర్వాదాక మన ప్రభుని పిలిచి మనందరూ పాపం కొరకు శరీరాన్ని లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో మరణించాడు, సమాధి చేయబడి పొద్దున తిరిగి ఆయన చేసిన త్యాగం మనకి భాగ్యం ఇచ్చింది. ఈ భాగ్యం సద్వినియోగం చేసుకుంటూ ఈ విశ్వాసాలను జీవితంలో ముందుకు కొనసాగుదాం. పాపులు మనలను ప్రేరేపించినప్పుడు థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు ఆయన రావడం చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రసంగంలో కూడా ఇందాక ఆయన ఒక మాట అన్నారు. ఆయన మానేస్తే బాగుండు, చెప్పడం మానేస్తే బాగుండు అని అనుకుంటున్నారేమో నేను మానను అనే సంగతి. అది మానేయాలనే సంగతి ఎవరికి ఆలోచన ఎవరికి రాదండి. ఎందుకు చేస్తానంటే ఆయన వాక్యం చాలా విలువైనది, చాలా అమూల్యమైనది, చాలా మరి అసలు విసుపురానటువంటి వాక్యం ఆయన మనకు అందించడం జరిగింది. వారిని ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాను. వారి వాక్యం అంటే భాగ్యాన్ని
అంత గొప్ప పరిచయం చేస్తున్నటువంటి బాబీ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారు మనకు అందించిన అంశం మీద చెప్పబడిన అంశం మీద మనకు అందించిన వాక్యాన్ని బట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక అరగంట చిన్న టీ బ్రేక్ ఉందండి. ఆ టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మన మధ్య ఉన్నటువంటి ప్రసాద్ గారు కూడా వాక్యం అందించాలని వారిని ప్రేమపూర్వకంగా కోరడం జరుగుతుంది. 1 గంట వరకు మన ప్రసాద్ గారు వాక్యం అందిస్తారండి. టీ బ్రేక్ అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏదో అయిన బాత్రూమ్స్ అది ప్రసాద్ గారు వేరే మీదకి రావాలని వారిని ప్రేమపూర్వకంగా థ్యాంక్ యూ. Claro.